క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానములకు స్వాగతం. రాజులు మొదటి గ్రంథం 16వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. యెరోబాము కుమారుడైన నాదాబును చంపి బయెషా రాజయ్యాడు. ఈ బయెషా అహియా కుమారుడు. ఈ బయెషా ఇజ్రాయిలును దాదాపుగా 24 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇదంతా కూడా రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయము చివరి భాగంలో మీరు చూడగలుగుతారు. అయితే ఈ రాజైనటువంటి బయెషా గురించి దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపచేసి ఇజ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని, అయినను యెరోబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు ఇజ్రాయేలు వారకు నా జనులు పాపం చేయుటకు కారకుడవై వారి పాపముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నావు. మీరు ఒక మాట గమనించండి, ఎవరైనా యథార్థంగా దేవునికి భయపడి బ్రతికారా, దావీదు ఒక రోల్ మోడల్గా ఉండిపోతున్నాడు. అలాగే చెడ్డగా పరిపాలన చేసినటువంటి, దుర్మార్గపు పరిపాలన చేసినటువంటి రాజులకు యెరోబాము ఒక రోల్ మోడల్గా నిలబడ్డాడు. నేను పదే పదే ప్రజలకు హెచ్చరిక చేసే అంశం ఒకటే, అదేంటంటే మన జీవిత ముగింపు కూడా గుడ్ ఆర్ బ్యాడ్ ఒక ఎగ్జాంపుల్గానే మనం మిగిలిపోతాం. అయితే ఈ బయెషా మరణించిన తర్వాత అతని కుమారుడైనటువంటి ఏలా అతని బదులుగా రాజు అవుతున్నాడు. ఈ 16వ అధ్యాయంలో కనబడేటువంటి మొదటి రాజు ఇతడే. ఆసా ఏలుబడిలో 26వ సంవత్సరాన ఈ బయాసా ఆ కుమారుడైన ఏలా తిర్సా యందు ఇజ్రాయేల్ వారందరినీ ఏలనారంభించి కేవలం 2 సంవత్సరాలే పరిపాలన చేశాడు. ఈ దినాల్లో అక్కడక్కడ కొన్ని దేశాల్లో మనం వింటూ ఉంటాం, మిలిటరీనే లేదా మిలిటరీ అధికారులే ఆ ప్రధానుల మీద తిరగబడి ఆ దేశాన్ని వాళ్ళు స్వాధీనపరచుకోవటం, వాళ్ళు పరిపాలన చేయటం. అలాగే ఇక్కడ చూడండి, ఏలా యొక్క రాజరికంలో యుద్ధ రథముల అర్ధభాగం మీద అధికారి అయిన జిమ్రీ అతని మీద కుట్ర చేసి అతన్ని చంపి అతనికి మారుగా రాజయ్యాడు. ఈ జిమ్రీ ప్రవక్త అయినటువంటి యెహూ ద్వారా చెప్పబడినట్టుగా బయెషా ఇంటి వారందరినీ హతం చేశాడు. ఈ జిమ్రీ కేవలం 7 రోజులు పరిపాలన చేశాడు. ఈ జిమ్రీ కుట్ర చేసి రాజును చంపాడన్న వార్త ఇజ్రాయెల్కి వినపడి ఇజ్రాయెల్ అందరూ కూడా పోగై సైన్యాధిపతి అయిన ఒమ్రీని ఇజ్రాయెల్ వారి మీదుగా రాజుగా అభిషేకం చేశారు. ఈ సంగతి తెలుసుకొని భయపడి జిమ్రీ ఏం చేస్తున్నాడంటే తన ఇంట్లో ప్రవేశించి తన రాజనగర్ను తానే తగులుపెట్టుకొని, అంటే ఒక విధంగా చెప్పాలంటే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఈ రాజుల చరిత్ర అంతా కూడా బైబిల్లో కొద్దిగా గ్రంథస్థం చేయబడింది, కానీ ప్రతి రాజు చేసినటువంటి తక్కిన అంశాలన్నిటి గురించి ప్రత్యేకంగా ఆ రాజుల వృత్తాంత గ్రంథమందు రాయబడింది అని బైబిల్ మనకు స్పష్టంగా చెబుతోంది. ఇక ఒమ్రీ పరిపాలన చేయడం ప్రారంభించాడు, కానీ సొంత కుటుంబంలో తగాదాలు ఉన్నట్టుగా ఇజ్రాయెల్ మధ్యలో తగాదాలు పెరిగిపోయి ఇజ్రాయెల్ 2 గుంపులుగా మారిపోతున్నారు. కొంతమంది ఏమో ఒమ్రీ పక్షాన ఉన్నారు, మరికొంతమంది గీనతు కుమారుడైన తిబ్నీ పక్షముగా ఉన్నారు. అయితే ఈ పోరాటంలో ఒమ్రీ తిబ్నీని చంపేశాడు కనుక తిబ్నీ చనిపోయాడు, ఒమ్రీ రాజయ్యాడు. వీరి కళ్ళ ఎదుట వీరి పితరులు లేదా వీరి ముందు పరిపాలిస్తున్న రాజులు ఎందుకు స్వల్పకాలం పరిపాలిస్తూ దేవుని ఉగ్రతకు లోనవుతున్నారు అని వీళ్ళు చూస్తున్నారు. అయినప్పటికీ ఎప్పుడైతే రాజులు అవుతారో వారు దేవుని భయాన్ని విడిచిపెట్టి తిరిగి యెరోబాములాగా దుర్మార్గంగా ప్రవర్తించడమే మనం చూస్తాం. ఈ ఒమ్రీ కూడా దాదాపుగా 12 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇక పాపం చేసే విషయంలో ఇతడు కూడా యెరోబాము యొక్క కుమారుడే అని చెప్పాలి. మీరు రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో 25 నుంచి గమనిస్తే, ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనం జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించెను. అతడు నెబాతు కుమారుడైన యెరోబాము దేనిచేత ఇజ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకొని ఇజ్రాయేల్ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను, దానిని అనుసరించి ప్రవర్తించెను. అయితే ఈ ఒమ్రీ తర్వాత ఒక భయంకరమైన క్యారెక్టర్, ఇది కూడా క్రైస్తవుల్లో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆ క్యారెక్టర్ పేరే ఆహాబు. ఒమ్రీ తన పితరులతో కూడా నిద్రించి సోమరంలో సమాధి యందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన ఆహాబు అతనికి మారుగా రాజయ్యాడు. మీరు గమనించండి, యూదా రాజు అయినటువంటి ఆసా 38 సంవత్సరాలు ఇప్పటికి పరిపాలన చేస్తున్నాడు. ఈలోపే ఇటువైపున యెరోబాము మారిపోయాడు, నాదాబు మారిపోయాడు, బయెషా మారిపోయాడు, ఏలా మారిపోయాడు, జిమ్రీ మారిపోయాడు, ఒమ్రీ మారిపోయాడు, ఇప్పుడు ఆహాబు వచ్చాడు. సుదీర్ఘమైన 41 సంవత్సరాల ఆసా పరిపాలనలో ఇటువైపున ఇజ్రాయిల్ మీద
7 రాజులు మారారు. యూదా వారి మీద దైవభక్తి కలిగి, యథార్థత కలిగి ఆసా పరిపాలన చేస్తున్నాడు. ఇక ఆహాబు గురించి రాబోయే పాటల్లో మనం చాలా విషయాలు ధ్యానం చేయాలి. ఇక్కడ 30వ వచనం అంటుంది, ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేసెను. నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన యత్పయలు కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. అంత మాత్రం కాకుండా ఈ ఆహాబు బయలుకు బలిపీఠం కట్టిస్తున్నాడు, దేవతా స్తంభం ఒకటి నిలుపుతున్నాడు. తన పూర్వీకులైన ఇజ్రాయెల్ రాజులు ఎవరూ చేయనంత పాపాన్ని కూడగట్టుకుంటున్నాడు ఆహాబు. ఈ రాజుల ఒక్కొక్కరి చరిత్ర చదువుతుంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని అనిపిస్తుంది. అదేంటంటే క్రీస్తులో ఉన్నవారికి చరిత్ర మారుతుంది, క్రీస్తులో ఉన్నవారికి చరిత్ర మిగులుతుంది. అంత మాత్రమే కాకుండా రాబోయే చరిత్రలో కూడా క్రీస్తుతో వీరు మిగిలిపోతారు. ఇక భక్తిహీనులంతా చరిత్రహీనులే. రాబోయే కాలంలో ఇక వారి చరిత్ర ఏంటి? అది నిత్య నరకమే కదా. ఏదేమైనా ఈ అధ్యాయంలో 4 రాజుల చరిత్ర చాలా క్లుప్తంగా ముగియడానికి గల కారణం పాపమే. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ దేవుడు పాపమును ఏమాత్రం చూస్తూ ఆయన సహించేవాడు కాదు. జాగ్రత్త. అయితే ఈ పాట ముగింపుగా అధ్యాయం చివరి వచనంలో ఒక ప్రవచనాన్ని మీకు చూపిస్తాను. 34వ వచనంలో, అతని దినములలో బేతేలీయుడైన హియేలు ఎరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయాను. దాని గవనులో నెత్తగా సెగుబు అను అతని కనిష్టపుత్రుడు చనిపోయాను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో 26వ వచనంలో, యెహోషువ ఎదుట దేవుడు ఎరుకోను కూల్చినప్పుడు యెహోషువ జనుల ద్వారా ఒక శబదాన్ని జయించాడు. ఎవడు ఎరుకో పట్టణమును కట్టించపోనుకొన్నో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులు నిలవినట్టుగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. దయచేసి ఎరుకోలు కట్టే ప్రయత్నం చేయకండి, లేదా బాబేలును నిలబెట్టే ప్రయత్నం చేయకండి. యెహోవా కట్టించని యెడల దాని ప్రయాస, కట్టువాని ప్రయాస వ్యర్థము గనుక. దేవుని చిత్తానికి లేదా చిత్తానుసారంగా కాకుండా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కట్టబడే ప్రతి ప్రయత్నము అది ఓ ఎరుకోనే, అది ఓ బాబేలే. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలతో మాట్లాడుతున్నప్పుడు, సహోదరులారా, మేము మీకు ఎలాగూ మాదిరిగా ఉన్నామో అలాగే ఇప్పుడు మీ కళ్ళెదుట ఎవరు మా ప్రకారం జీవిస్తూ మీకు మాదిరిగా ఉన్నారో వారిని మాత్రమే గురిపెట్టి చూడుడి అంటున్నాడు. దావీదు వలె నాట్యమాడడం ఓకే, మరి ముఖ్యంగా దావీదు వలె యథార్థంగా జీవించబద్ధులమై ఉన్నాం కదా. కృప మీ అందరికీ తోడైనగాక. గాడ్ బ్లెస్ యూ.